బీసీలని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీసీ కార్పొరేషన్ కి 2 ఏళ్లలో 1370 కోట్లు ప్రతిపాదించి కేవలం 6 కోట్లు మాత్రమే కేటాయించారంటూ ఆరోపించారు. 2 ఏళ్లలో ఒక్క బీసీకి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు అన్నారు. అసలు బీసీలకు మొత్తం బీసీ కార్పొరేషన్ కు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 1370 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 6 కోట్లు. ఈ 6 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే జీతాలకు, కార్ల పెట్రోల్కు, డీజిల్కు, కరెంటు బిల్లుకు. అంతే తప్ప ఒక్క బీసీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా అడిగినాం, ఏం సంగతి అయ్యా బీసీలకు ఏం చేసినాం అంటే 6 కోట్లు ఇచ్చిన. బడ్జెట్లో పెట్టింది 1370 కోట్లు, ఖర్చు పెట్టింది 6 కోట్లు. 6 కోట్లు కరెంటు బిల్లుకు, జీతాలకు తప్ప ఒక్క బీసీకి కూడా మేలు చేసింది లేదు. పేరుకు కార్పొరేషన్లు పెట్టిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అని, యాదవ కార్పొరేషన్ అని, పద్మశాలి కార్పొరేషన్ అని, గౌడన్నల కార్పొరేషన్ అని, ఇక అన్ని కులాలకు ముదిరాజుల కార్పొరేషన్ అని, వైశ్యులకు కూడా పెట్టిండ్రు కార్పొరేషన్. మరి ఏమన్నా ఒక రూపాయి ఇచ్చిండ్రా అంటే నయా పైసా కూడా ఇవ్వలే. పేరుకే కాగితాల మీదనే నిధుల కేటాయింపు, కాగితాల మీదనే కార్పొరేషన్లు తప్ప మా బీసీ కులవృత్తులకు, మా బీసీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం.